ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అమ్మా, ఏం జరిగిందమ్మా? మీ ఫ్యామిలీ గురించి మీరు ఏ నిర్ణయం తీసుకున్నారో మీకు అర్థమవుతోందా? ఒకరు బాగుండాలంటే మరొకరు అన్యాయం అయిపోకూడదు. కార్తీక్, నేనేం చేసినా ఆలోచించే చేస్తానని నీకు కూడా తెలుసు కదా. ఇప్పుడు కూడా ఆలోచించే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. లేదమ్మా, మీరు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదు. మా అమ్మకు న్యాయం చేయడం కోసం మీ జీవితం అన్యాయం చేసుకోకండి. అన్యాయం జరిగిపోతుందని నువ్వు బాధపడుతున్నావు, కానీ మీ అమ్మకెప్పుడో అన్యాయం జరిగింది కదా. దాన్ని మనం ఇప్పుడు సరిచేద్దాం. ఎవరి కోసం మీరు ఇదంతా చేస్తున్నారమ్మా? మా అమ్మ కోసమా? ఆవిడ తనకు న్యాయం చేయమని మిమ్మల్ని అడిగిందా? లేదు కార్తీక్, తన్నెప్పుడు ఎవ్వరినీ ఏది అడగదు కదా. అమ్మా, మీరు తీసుకునే ఈ డెసిషన్ వల్ల ముందు మీ ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది. మీరు మా అమ్మకు న్యాయం చేయాలనో లేకపోతే ఆయనకు బుద్ధి చెప్పాలనో ఈ నిర్ణయం తీసుకొని ఉండొచ్చు, కానీ దీనివల్ల మీ పిల్లలు ఇబ్బంది పడతారు. శ్రీకి అసలే నీ మీద అభిమానం ఎక్కువ. మా అమ్మ అక్కడికి వెళ్ళటం వల్ల తన తండ్రిని ద్వేషిస్తాడు. అంతేకాదు, ఈ పరిస్థితి తెచ్చిన మిమ్మల్ని కూడా ఎప్పటికీ క్షమించడు. ఒకసారి ఆలోచించండి. నేను ఆలోచించుకుని ఈ నిర్ణయం తీసుకున్నాను కార్తీక్. పిల్లలకి వాళ్ళ నాన్న ఎలాంటివాడో తెలియాలి. కుటుంబం పరువు అని దీర్ఘాలు తీసే మా అత్తగారి నిజస్వరూపం వాళ్ళకి తెలియాలి. కానీ మీరు ఒక విషయం మర్చిపోతున్నారమ్మా. ఆ ఇంట్లో మా అమ్మ ప్రతి క్షణం నరకం అనుభవిస్తుంది. మీకిచ్చిన మాట కోసం తనది భరిస్తుంది. నేను భరించలేనమ్మా. నా చిన్నప్పటి నుంచి ఈ రోజు వరకు తను ఎన్నో కష్టాలు పడింది. ఇప్పుడు తెలిసి ఆవిడ్ని కష్టాల్లోకి పంపించలేనమ్మా. తను భర్తతో సుఖంగా బ్రతకడానికి ఒకప్పుడు నేను అడ్డొచ్చాను. నా జీవితం పాడవకూడదని తను ఊరుదిలి వెళ్ళిపోయింది. తననందరూ నీ భర్త ఏం చేస్తాడు అని అడుగుతుంటే చాలా బాధపడేది. ఆ విషయం నాకు తనే స్వయంగా చెప్పింది. ఇప్పుడైనా తనకా గుర్తింపు రాని. వద్దమ్మా, ఇది కరెక్ట్ కాదు. మీ నిర్ణయం మార్చుకోండి. లేదు కార్తీక్, నేను నిర్ణయం తీసేసుకున్నాను. దాంట్లో ఎలాంటి మార్పు ఉండదు. నువ్వు కూడా మీ అమ్మని ఆపొద్దు. నా సంగతి సరే అమ్మా. ఆ లోక్నాథ్ వచ్చి అమ్మని ఎలా తీసుకెళ్తాడు? ఆయనే వచ్చి తీసుకెళ్లేలా నేను చేస్తాను. దాని గురించి నువ్వు ఆలోచించుకో. వెళ్ళు. నేను వెళ్ళనమ్మా, నువ్వు కూడా నాతో రా. లేదు కార్తీక్, నువ్వు వెళ్ళు. నిన్నిలా వదిలేసి నేనెక్కడికి వెళ్తానమ్మా? నాతో రా అమ్మా, మా ఇంటికి వెళ్దాం. మీ ఇంట్లో ఉంటే వాళ్ళకి తెలీదా? రిషి ఎక్కడికొచ్చి గొడవ చేస్తాడు. అది కాదమ్మా, ఇలా ఒంటరిగా. కార్తీక్, ప్రతి మనిషికి ఈ బంధాల్ని బంధుత్వాల్ని వదిలేసి ప్రశాంతంగా బ్రతకాలి, భగవంతుడి ధ్యానంలో ఉండాలి అనే సమయం ఒకటొస్తుంది. దాన్నే శ్మశాన వైరాగ్యం అనుకో, ఇంకేమైనా అనుకో. నేనిప్పుడు అదే స్థితిలో ఉన్నాను. అమ్మా, ఇలా ఉండాల్సిన కర్మ నీకేంటమ్మా? నాతో రా. ఒకవేళ వాళ్ళు నా ఇంటికి వస్తారనుకుంటే పెద్దిరెడ్డి అంకుల్ ఉన్నారు కదా, వాళ్ళ ఇంట్లో ఉండండి. నాకెవ్వరి తోడు అవసరం లేదు కార్తీక్.
తోడుగా ఆ రామయ్య తండ్రున్నాడు, అండగా ఆ ఆంజనేయుడున్నాడు. ఎప్పటికైనా మనం వాళ్ళ దగ్గరికి రావాల్సిందిగా. నన్నిక్కడే ఉండనివ్వు. వెళ్ళు కార్తీక్, నన్ను కొంతకాలం ఇలా ప్రశాంతంగా ఉండనివ్వు. అత్తయ్య, బావేంటి ఇంకా రాలేదు? నువ్వే కదా వీణా, వాడు పెద్ద బిజినెస్ మ్యాన్ కావాలన్నావు. అందుకే వాడు రాత్రనక పగలనక కష్టపడుతున్నాడు. ఏంటి ఇలా తిండి నిద్ర లేకుండానా? నేనలా కష్టపడమని చెప్పలేదే. పార్వతి, పార్వతి, నీకెంత ధైర్యం? మా నాన్నని చంపి నా ఇంటికే వస్తావా? నిన్నిప్పుడే చంపేస్తాను. నిన్ను ఏంటిది? నిన్నూరికి వదిలిపెట్టను. నిన్ను నీకే చెప్పేది. చంపేస్తాను. వదలరా, ఈ రోజు నీ ఎంత చూస్తాను. చంపేస్తాను నిన్ను. వీణా, వీణా, ఆగు! వీణా, వదులు! వీణా! అత్తయ్య, మీరు ఆగండి అత్తయ్య. వీణా, నా మాట విను. అత్తయ్య, నన్ను ఆపకండి. ఈ రోజు ఈ దుర్మార్గుడి రక్తం కళ్ళ చూస్తాను. వీణా, వీణా, వదులు వీణా. వీణా, ఎందుకు ఇంత ఆవేశపడుతున్నావు? మీరెందుకు ఇలా వచ్చారు? మళ్ళీ సాత్విక్ ని చంపేస్తానని బెదిరించడానికి వచ్చారా? లేదు పార్వతి, నేను 1-2 సార్లు బెదిరించిన మాట వాస్తవమే. అది నేను శ్రీ రిషిల కోసం చేశాను. నేను హంతకుణ్ణి కాదు పార్వతి. పులి మాంసం తినడం మానేసి గడ్డి తింటుంది అంటే ఎవరు నమ్మరు. చూడమ్మా, నువ్వు నా ఫ్రెండ్ ఆఫీసులో దొంగ పేరుతో చేరినప్పుడే నా మీద కుట్ర జరుగుతుందని నాకు అర్థమైంది. నా ఫ్రెండ్ ద్వారా నువ్వు, మీ నాన్న, కార్తీక్ నా మీద పగ తీర్చుకోవడానికి వచ్చారని తెలిసినా నేను మిమ్మల్ని ఏమీ చేయలేదు. మీ నాన్నను నేనే చంపానని నువ్వనుకుంటున్నావు, కానీ దానికి నాకు ఏ సంబంధం లేదు. నేను నమ్మను. మా నాన్నకున్న ఒకే ఒక్క శత్రువు నువ్వే. నువ్వు తప్ప ఈ మర్డర్ ఎవ్వరూ చేసుండరు. చూడు, నిన్ను నమ్మించాల్సిన అవసరం నాకు లేదు. నేను ఏ పని చేసినా ఆత్మసాక్షిగా చేస్తాను. సరే, ఇప్పుడు ఇంతకి మీరెందుకు వచ్చారో చెప్పండి. నిన్ను మన ఇంటికి తీసుకెళ్దామని వచ్చాను పార్వతి. ఏంటి, మీ ఇంటి పని మనిషిగానా? కాదు, నా భార్యగా. అక్క చెప్తేనే ఈయన ఇక్కడికి వచ్చుంటారు. చూడమ్మా, ఇక్కడ నువ్వు ఒంటరిగా ఉండాల్సిన అవసరం లేదు. నువ్వు కూడా పార్వతితో పాటు మా ఇంటికి రావచ్చు. ఆవిడ గారికి భర్త అన్న ఫీలింగ్ ఉంటే వస్తుంది, కానీ నేను మాత్రం రాను. అది నీ ఇష్టం. చూడు, మీ నాన్నను చంపింది నేను కాదు. చంపిన వాడెవడో నీకు తొందరలోనే తెలుస్తుంది. అక్కర్లేదు, వాడెవడో నాకు తెలుసు. త్వరలోనే వాడికి సమాధి కట్టేస్తాను. పార్వతి, రేపు మార్నింగ్ రెడీగా ఉండు, వచ్చి తీసుకెళ్తాను. ఏయ్ వీణా, ఎంత సిగ్గు లేకుండా పిలుస్తున్నాడో చూడత్తయ్యా. పిలవడానికి ఈయనగారికి సిగ్గు లేకపోయినా వెళ్ళడానికి మనకుంటుంది కదా. నేను వెళ్తున్నాను. అవును మీనా, నేను ఆ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను. అత్తయ్య, ఎందుకు ఏంటి అని అడక్కు. నేను ఆ ఇంటికి వెళ్తున్నాను. నువ్వు డిసైడ్ అయిపోయాక నేనేం మాట్లాడతాను, నీ ఇష్టం. వీణా, ఏంటలా ఉన్నావు? ఏమైంది?
నేను మన ఊరు వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. సడన్ గా ఈ డెసిషన్ ఏంటి? తమరి నాన్నగారు శ్రీ శ్రీ లోక్నాథ్ గారు వచ్చారు. మీ అమ్మగారిని వాళ్ళింటికి రమ్మని పిలిచారు. ఇంకొక జోక్ కూడా ఉంది బావా. తమరమ్మగారితో పాటు ఈ అభాగ్యురాల్ని కూడా రమ్మని పిలిచారు. వీణా, ఎందుకంత వెటకారం? నేనిక్కడ వెటకారం ఆడుతున్నాను బావా. ఆ పని చేసేది మీ ఫ్యామిలీయే. వీణా, అమ్మేమంది? అనడమా? ఆవిడప్పుడే బట్టలు సర్దేసుకుంటుంది. ఇక నేనెందుకిక్కడ, వెళ్ళిపోతాను. వీణా, నేను చెప్పేది విను. నేనేం వినక్కర్లా. ఎంతైనా మీరు ఒకటి. ఈ రోజు మీ అమ్మని తీసుకెళ్తున్నాడు, రేపు కొడుకని నిన్ను తీసుకెళ్తాడు. తర్వాత మన స్థాయికి తగదని నన్ను పెళ్లి చేసుకోవద్దు అంటాడు. అప్పుడెలాగూ బయటికి వెళ్లాల్సిందే కదా. అదేదో ఇప్పుడే వెళ్తాను. వీణా, ఏవేవో ఊహించుకుని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు. లేదు బావా, నేను నిజమే చెప్తున్నాను. నేను పరాయిదాన్ని కదా. మా నాన్న పోతే ఏంటి, ఉంటే ఏంటి, మీరంతా హ్యాపీగా ఉండండి. నేను వెళ్ళిపోతున్నాను. నువ్వు నా ప్రాణం వీణా. ఎవరో ఏదో చెప్తే నిన్ను వదిలేసి బతకగలనా? నేను చెప్పేది విను. నువ్వు కూడా అమ్మతో పాటు అక్కడికి వెళ్ళు. నేను వెళ్ళను. అలా అనకు వీణా. ఆయన గారు చమ్మని తీసుకెళ్ళినా అక్కడ వాళ్ళెవరూ అమ్మను ఆదరించరు. తమ పరువు తీయడానికి వచ్చిన పిశాచిల్లా చూస్తారు. మరన్నీ తెలిసినప్పుడు పంపించడం ఎందుకు? ఆ విషయాలవి నన్ను అడగొద్దు. కానీ నువ్వు అమ్మకు తోడుగా ఉండాలి, అంతే. నా కోసం ఈ ఒక్క పని చేయి. నేనెందుకు? నువ్వే వెళ్ళొచ్చుగా. లేదు, నేనిక్కడ మా అమ్మకి తోడుండాలి. మీ అమ్మక్క? అవును, సరస్వతి అమ్మకి. ఓహో, ఇదంతా మీరందరూ కలిసి ఆడుతున్న నాటకం అన్నమాట. కాదు వీణా, సరస్వతమ్మ నన్నొక్క కోరిక కోరింది. ఆవిడ ఎందుకమ్మని అక్కడుంచాలని పట్టుబడిందో దానికో బలమైన కారణం ఉండే ఉంటుంది. అందుకోసం అమ్మను అక్కడ ఉంచాలంది. అందుకే లోక్నాథ్ వచ్చి మా అమ్మని తీసుకెళ్తానన్నాడు. ఆవిడ కోసమైనా మనం ఈ పని చేయాలి. నేనెవ్వరి కోసం ఏమీ చెయ్యను. సరే, వాళ్ళ కోసం ఏం చేయొద్దు, కానీ నా కోసం చెయ్యి. అమ్మతో పాటు అక్కడికి వెళ్తానని నాకు మాటివ్వు. సరే, నీకోసం వెళ్తాను, కానీ ఆ లోక్ నాతో వెళ్ళను. నేను తర్వాత వెళ్తాను. సరే, నీ ఇష్టం, పద. రామయ్య తండ్రి, నా బతుకు ఎందుకిలా గుడి మెట్ల పాలు చేశావు? చిన్నప్పటి నుంచి నిన్ను నేను ఒకే ఒక్క కోరిక కోరాను, నీలాంటి భర్తనివ్వమని. కానీ నువ్వు నాకేం ఇచ్చావు? తన దారికి అడ్డొస్తే కట్టుకున్న భార్యనైనా చంపాలనుకునే అంత కిరాతకుండే భర్తగా ఇచ్చావు. అతనికి తన స్వార్థమే తప్ప ఎవరు ఏమైపోయినా పట్టదు. నా భర్త ఒక ఆడదాని బతుకు నాశనం చేశాడు. పిల్లలను తండ్రి లేని వాణ్ణి చేసి కష్టపెట్టాడు. ఆ పాపాల ఫలితం నా బిడ్డల మీద పడకుండా చూడు స్వామి. బామ్మ,
పోలీసులు అమ్మ ఫోన్ సిగ్నల్ ట్రేస్ చేశారు. త్వరలోనే అమ్మ ఎక్కడుందో కనుక్కుంటామన్నారు. ఏంట్రా పోలీసులు కనుక్కునేది? వాళ్ళ వల్ల ఏమీ కాదు. నువ్వు పార్వతి ఇంటికి వెళ్ళినప్పుడే కాస్త గట్టిగా అడిగుంటే నిజం బయటపడేదిగా. నేను చాలా గట్టిగా అడిగాను బామ్మ. పైగా డాడీ మీదే నింద వేశారు. ఆయన్ని సేవ్ చేయడానికే నేను వాళ్ళ మీద నిందలు వేస్తున్నాను అని అన్నారు. అవును బామ్మ, మేమెలా అడిగినా వాళ్ళు మాకు తెలియదనే చెప్పారు. చెప్తారు. ఎందుకు చెప్పరు? మీరు మెత్తగ్గా అడుగుంటారు, వాళ్ళు మీ మీదే ఎదురు తిరుగుంటారు. వాళ్లకు మీరేంటి, శ్రీ వాళ్ళ నాన్నే భయపడతాడు. లోకి ఒకరికి భయపడ్డం గాని లెక్క చేయడం గాని నేను ఇంతవరకు చూడలేదు. వాళ్ళేదో మాయ చేసుంటారు. లేదు బామ్మ, వాళ్ళు అబద్ధం చెప్పినట్టు నాకు అనిపించలేదు. ఎందుకు అనిపిస్తుంది? వాళ్ళు అబద్ధాలు చెప్పడంలో దిట్ట. ఆవగింజంత అబద్ధాన్ని ఐరావతమంత నిజాన్ని మాయ చేస్తుంది. శ్రీ, నాకు వెంకటేష్ మీద పూర్తి నమ్మకం ఉంది. తను ఏదైనా కేసు ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టాడంటే అది కంప్లీట్ అయ్యేదాకా వదలడు. ఖచ్చితంగా వదిన గారు ఎక్కడున్నారో కనిపెడతాడు. రాజేశ్వరి, నాకైతే నమ్మకం లేదు. అతను ఎంతసేపు మీకు తెలిసిన నిజాన్ని చెప్పండి అంటాడే గాని బయటికెళ్ళి సరస్వతిని కనిపెట్టడం లేదు. వెంకటేష్ నాకంతా చెప్పాడు. మీ రెండు ఫ్యామిలీల మధ్య ఏం జరిగిందో చెప్తే ఇన్వెస్టిగేషన్ స్పీడప్ అవుతుందని తన ఐడియా. బామ్మ చెప్పేది కూడా నిజమే అత్తయ్య. ఆ ఫ్యామిలీ విషయంలో మేము కొంచెం వీక్గా ఉంటున్నాం. అమ్మ మాట జవదాటలేక నేను, నాకు భయపడి రిషి, మా ఇద్దరి కోసం డాడీ వాళ్ళని వదిలేసాం. ఇప్పుడు వాళ్ళు బాగా ముదిరిపోయారు. అందుకే శ్రీ, మీకు మొదటి నుంచి వాళ్ళతో పోటీ వద్దు అన్నాను. వియ్యానికైనా కయ్యానికైనా సమఉజ్జి ఉండాలి. ఎక్కడో అడుగున ఉండేవాళ్ళు మీరు వాళ్ళతో పోటీ పడగానే మీకు సమఉజ్జీలైపోయారు. మీరు చెప్పింది కరెక్టే అత్తయ్య. కానీ వాడు నా తమ్ముడి అవకాశాలు పాడు చేశాడు, నన్ను ఛాలెంజ్ చేశాడు. వాణ్ణి ఎలా వదిలిపెడతాను? ఓకే శ్రీ, ఇంత గొడవ జరిగినా నాకు అర్థం కాంది ఒక్కటే. ఆ ఇంటికి ఈ ఇంటికి సంబంధం ఏంటి? సరస్వతి గారు కార్తిక్ మీద ఎందుకంత ప్రేమ చూపిస్తున్నారు? లోకి ఏంటి దీన్ని తీసుకుని ఇంటికి వచ్చాడు? అది సరస్వతి లేనప్పుడు. పద పార్వతి. డాడ్, ఈవిడ్ని ఎందుకు తీసుకొచ్చారు? చెప్పండి డాడ్. చూడు శ్రీ,
మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. పార్వతి మన ఇంటికి గెస్ట్లా రాలేదు, ఇక్కడే ఉండిపోవడానికి వచ్చింది. అదేం డాడ్, ఆవిడ ఇక్కడ ఉండడం ఏంటి? అది పర్మనెంట్గా? ఎందుకంటే పార్వతి నా భార్య. రా పార్వతి. డాడ్, ఏంటి మీరు చేసిన పని? లోక్నాథ్ ఒక కామాంధుడు, ఒక భార్య కనిపించకుండా పోగానే మరో భార్యని తెచ్చుకున్నాడు అనుకుంటారు. శ్రీ, హోల్డ్ యువర్ టంగ్. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.